హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ అండి. ఈరోజు మనం కథలోకి వెళ్ళిపోతే, చూడరా అన్నయ్య, ఇప్పుడు నువ్వు పేరు చెప్పలేదనుకో, నేను ఇంట్లోకి మాత్రం వెళ్ళనిచ్చే సమస్య లేదు. ఇది మన ఆచారం రా అని అంటుంది రేణు. గగన్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, వదినా, వాడు ఎప్పుడూ అంతే కానీ ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, అంటూనే ఉంటాడు. ముందు మీరు చెప్పండి అని అంటుంది ప్రేమగా. ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే, నేను, నా భర్త గగన్ వచ్చాము అని అంటుంది. వదినా, నేను కాదు, నీ పేరు కూడా చెప్పాలి. నీ పేరు, మా అన్నయ్య పేరు కలిపి చెప్తేనే లోపలికి వెళ్ళనిస్తాము అని అంటుంది రేణుక. నేను, సిరి, నా భర్త గగన్ వచ్చాము అని ఎంతో సంతోషంగా చెప్తుంది సిరి. సిరి వాయిస్ వినబడడంతోనే తన వైపే చూస్తూ ఉన్న గగన్ మెరూన్ కలర్ పట్టుచీరలో చేతి నిండుగా ఉన్న గాజులతో చూడడానికి కొండపల్లి బొమ్మల ఎంతో ముద్దుగా కనపడుతుంది సిరి. రేణు, నీకు కాబోయే భార్య చాలా అందంగా ఉంటుంది అంటే నేను నమ్మలేదు, కానీ ఈమె నిజంగా చాలా అందంగా ఉంది. నిజంగా నాలాంటి వాడికి ఇంత అందమైన అమ్మాయి భార్యగా వచ్చింది అంటే నా ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా ఏడుస్తారు అని అనుకుంటూనే ఆమె వైపు చూస్తూ ఉంటాడు గగన్. సిరిని చూస్తూ ఉన్న గగన్ దగ్గరకు వచ్చిన రేణు, రే అన్నయ్య, మరీ అలా చూడకు, మా వదినకి దిష్టి తగులుతుంది అని చెప్పి వారిద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంట్లోకి వచ్చిన వారిని చూస్తూనే శ్యామల, గగన్, నువ్వు నీ గదిలోకి వెళ్ళరా. అమ్మ సిరి, నువ్వు రేణు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటుంది. ఆ మాట వినడంతోనే ఇంకొంచెం చిరాగ్గా ఫీల్ అయిన గగన్, అబ్బా, ఈ అమ్మాయితో మాట్లాడే టైం ఎప్పుడు వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎందుకని అమ్మ వేరువేరేగా వెళ్ళమని చెప్తుంది అని అనుకుంటాడు మనసులోనే. తన వైపే చూస్తూ ఉన్న గగన్ను చూసిన శ్యామల, రే గగన్, నా వైపు చూసింది చాలే కోపంగా. సాయంత్రం మీ మొదటి రాత్రికి ముందే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. అందుకే ఇప్పుడు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి త్వరగా కిందకు వచ్చేయండి. ఈలోగా నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది శ్యామల. సరే అని చెప్పి అక్కడి నుండి శ్యామల చెప్పినట్టుగా ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని సాయంత్రం పూజ దగ్గరకు వస్తారు గగన్, సిరి. వ్రతంలో కూర్చున్న గగన్, ఈ వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఈ మంత్రాలు వినలేకపోతున్నాను. ఇంతసేపు అసలు ఎలా కూర్చుంటారు అని అనుకుంటూనే అనుకోకుండా సిరి వైపు చూస్తాడు. సిరి బ్లూ కలర్ పట్టు చీరలో చీరకు తగ్గట్టుగా మ్యాచింగ్ గాజులతో నిండుగా తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది గగన్కు. సిరిని చూస్తూనే మైమరిచిపోయిన గగన్ను పంతులు గారు పిలుస్తూ, బాబు, వ్రతం సమాప్తం అయ్యింది అని చెప్పే వరకు తను ఎక్కడ ఉన్నాను అన్న విషయం కూడా గుర్తు రాలేదు సిరిని చూస్తూ ఉంటేనే. రాత్రి అవ్వగానే మంచం మీద కూర్చొని సిరి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు గగన్. తన నిరీక్షణ ఫలించింది అన్నట్టుగా అప్పుడే గాజుల శబ్దం వినిపిస్తుంది. గాజుల శబ్దానికి అప్పటి వరకు ఆలోచనలో ఉన్న గగన్ ఒక్కసారిగా డోర్ వైపు చూస్తాడు. లైట్ క్రీమ్ కలర్ పట్టుచీరలో జడ నిండుగా మల్లెపూలతో దేవకన్య దిగి వచ్చిందా అన్నట్టుగా కనపడుతుంది గగన్ కళ్ళకు సిరి. అబ్బా, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది. ఈ అమ్మాయిని చూసి నిజంగా ఈ అమ్మాయి నా భార్య అంటే నాకు నేనే నమ్మలేకుండా ఉన్నాను. నేను ప్రేమించిన స్వప్నిక కంటే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. అయినా సరే స్వప్నికకు అన్యాయం చేయకూడదు అని మనసులోనే ఆలోచించుకున్న గగన్, సిరి అందానికి ముగ్ధుడైనా కూడా గగన్ తన ఆలోచన నుండి బయటకు వచ్చి సిరి వైపు చూస్తూ తన దగ్గరకు వెళ్ళి, మీతో కొంచెం మాట్లాడాలి, మీరు ఏమీ అనుకోకుండా ఉంటాను అంటే కాసేపు మనం మాట్లాడుకుందామా అని అడుగుతాడు మర్యాదగా.
గగన్ అలా మాట్లాడేసరికి ఏం మాట్లాడాలో అని మనసులో సందేహంతోనే నెమ్మదిగా సరే చెప్తుంది సిరి. సిరి గారు కూర్చోండి అని తనతో చెప్పిన గగన్ సిరి ఎదురుగా కూర్చొని, సిరి గారు, నేను ఒక అమ్మాయిని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. నేను తనని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ నేను మా నాన్న మాటలు కాదు అని చెప్పలేక మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను ఇలా చెప్తున్నాను అని మీరు ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పండి. వారికిచ్చి మీ పెళ్ళి నేను దగ్గరుండి చేస్తాను. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. నేను మీతో జీవితాన్ని పంచుకోలేను సిరిగారు అని కళ్ళు మూసుకొని తను చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత కళ్ళు తెరుస్తాడు గగన్. అప్పటికే సిరి కళ్ళ వెంట వస్తున్న నీటిని తుడుచుకుంటూ సిరి నవ్వుతూ, గగన్ గారు, మీకు ఇష్టం లేకపోతే మనం బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి, అలాగే మీకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. కానీ అప్పటి వరకు మనం ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండొచ్చు కదా అని అంటుంది సిరి. ఆ మాటలకు ఎంతో సంతోషపడిపోయిన గగన్ సిరిని గట్టిగా హగ్ చేసుకొని, నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావు అని నేను అనుకోలేదు సిరి. నిజంగా నిజంగా నువ్వు చాలా మంచిదానివి అని అంటాడు. సిరి గగన్కు దూరంగా జరుగుతూ బెడ్ మీద ఉన్న పిల్లో, బ్లాంకెట్ రెండూ తీసుకుంటుంది. సిరి చేతిలో వాటిని చూసిన గగన్, ఇవి ఎందుకు సిరి అని ప్రశ్నిస్తాడు. గగన్ గారు, మీరు బెడ్ మీద పడుకోండి, నేను అక్కడ సోఫాలో పడుకుంటాను అని అంటుంది సిరి. అయ్యో సిరి, అలాంటివి అవసరమే లేదు. చూడు ఎంత పెద్ద బెడ్ ఉంది. నేను ఒక్కడినే దీని మీద పడుకోలేదు. నువ్వు కూడా దీని మీద పడుకోవచ్చు కదా అని అంటాడు సంతోషంగా. వద్దులే గగన్ గారు, మీరు పడుకోండి, నేను అక్కడ పడుకుంటాను అని చెప్పి సోఫాలో పడుకుంటుంది సిరి. మరుసటి రోజు ఉదయాన్నే కాఫీ స్మెల్కే మెలకువ వస్తుంది గగన్కు. కళ్ళు తెరిచినా కూడా తన ముందు ఎవరూ లేకపోవడంతో చుట్టూ గది మొత్తం చూస్తూ ఉంటాడు గగన్. అప్పుడే గ్రీన్ కలర్ శారీ కట్టుకొని కర్టన్స్ ఓపెన్ చేస్తూ కనిపిస్తుంది సిరి. సిరిని చూస్తూ ఉన్న గగన్, ఏదేమైనా సిరి చాలా అందంగా ఉంటుంది, అంతే మంచితనం కూడా ఉంది. నేను స్వప్నికను ప్రేమించకుండా ఉంటే నేను అసలు సిరిని వదులుకునేవాడినే కాను. కానీ ఏం చేస్తాం, ఐఎమ్ బ్యాడ్ లక్ అని మనసులోనే అనుకుంటాడు. గగన్ దగ్గరకు వచ్చిన సిరి, గుడ్ మార్నింగ్ గగన్ గారు, త్వరగా ఫ్రెష్ అయితే మనం గుడికి వెళ్ళాలి అని అత్తయ్య గారు చెప్పారు. సో త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది సిరి. త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చిన గగన్ బ్రేక్ఫాస్ట్ తింటూ, మమ్మీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా టేస్ట్గా ఉంది అని పొగుడుతూ తన పక్కనే కూర్చున్న రేణుతో నెమ్మదిగా, ఒరే అన్నయ్య, ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసింది మమ్మీ కాదు, వదిన చేసింది అని అంటుంది. ఇంట్లోని వారందరూ అక్కడే కూర్చొని తింటూ ఉండగా సిరి మాత్రం వడ్డిస్తూ ఉంటుంది. గగన్ సిరి వైపు చూస్తూ, చాలా టేస్ట్గా ఉన్నాయి సిరి, అయితే నీకు చాలా బాగా వంట చేయడం వచ్చా అన్నమాట. అందరం కూర్చొని తింటున్నాం, నువ్వు తినడం లేదేంటి అని ప్రశ్నిస్తాడు. మీరు తినండి గగన్ గారు, నేను తర్వాత తింటాను అని అంటుంది. అలా ఏం కుదరదు, నువ్వు కూడా వచ్చి తిను అని చెప్పి చొరవగా తన చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని తినిపిస్తాడు గగన్. వారిద్దరిని అలా చూస్తూనే సంతోషంగా ఫీల్ అవుతారు శ్యామల వాళ్ళు. సరే మమ్మీ, మేము ఇక గుడికి బయలుదేరుతాము అని చెప్పి కారు డ్రైవ్ చేసుకుంటూ గగన్ సిరి వైపు చూస్తూ, ఏదైనా మాట్లాడొచ్చు కదా, అలా సైలెంట్గా కూర్చోకపోతే అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తాడు గగన్. సిరి గగన్ గారు అని గట్టిగా అరవడంతో కార్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది అన్నట్టుగా సిరి వైపు చూస్తే సిరి భయంగా కారు ముందు చూస్తూ ఉంటుంది. ముందుకు చూసిన గగన్ తను ఏదో ఆలోచిస్తూ ఉండడం వలన
కారు యాక్సిడెంట్ అవ్వబోయింది అని చూసుకొని నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని మనసులోనే అనుకుంటాడు. గగన్ పరిస్థితిని అర్థం చేసుకున్న సిరి, గగన్ గారు మీరు కారు దిగండి అని అంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి.